అన్నయ్య ఫోన్ చేసి ఎక్కడున్నావురా అంటే ఇంటికాడ ఉన్నాను నేను ఇప్పుడే లేచానంటే, సరే ఫ్రెష్ అయ్యి రారా చేపలు తీసుకుందాం అన్నాడు. సరే అన్నయ్య అని చెప్పి అలా మన కూకట్పల్లి రోడ్ నుంచి మియాపూర్కి వెళ్ళే రూట్లో మంగళవారం మార్కెట్ అని ఒకటి పెట్టారంటని చేపలు బాగా దొరుకుతాయి అంట అక్కడ. దాని గురించి చూడడానికి ట్రాఫిక్, ఇది హైదరాబాద్లో ట్రాఫిక్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇంకోండి ఇక్కడ చూడండి మియాపూర్ రూట్లో ఇవన్నీ బొమ్మలు భలే ఉన్నాయండి అసలు. ఇంకోండి సోఫాలు, మంచాలు, టేబుళ్ళు అన్నీ మియాపూర్ రూట్లో దొరికేస్తాయి. ఇవన్నీ అలా దొరికేస్తాయండి మొత్తం అన్నీ. మనకి ఎలా కావాలంటే అలాగా, ఏ కలర్ సోఫా కావాలంటే ఎలా, ఏ మోడల్లో కావాలంటే అలా దొరికేది. ఇంకోండి ఇక్కడ చూడండి మెట్రో ఫైర్ వర్క్స్. పటాకీలు కావాలంటే ఇక్కడ ఎప్పుడైనా దొరుకుతుంది, టైమింగ్ తెలియదు అండి. ఇంకోండి ఇది జైంటు మార్కెట్ అండి, చేపల మార్కెట్. గోదావరి చేపలన్నీ, రొయ్యలు అన్నీ ఇక్కడ దొరికేస్తాయండి మొత్తం అన్నీ. భలే అమ్మేస్తారు. రొయ్యలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, భలే ఉన్నాయి చూడండి రొయ్యలు. అలా సాయంత్రం మందు బాటిల్ ఒకటి పెట్టుకొని ఈ రొయ్యలు ఫ్రై చేసుకొని తింటే భలే ఉంటుందండి. చూడండి సొర చేపలు, సొర, బొచ్చులు, రవ్వలు చూడండి, చూస్తుంటేనే భలే ఉంది అసలు. ఇంకో పక్కన చూడండి పీతలు. ఈ బాబాయ్ బతుకున్న పీతలకే రబ్బర్ బ్యాండ్లు వేసేసారు. భలే ఉంటుందండి పీతల పులుసు, భలే ఉంటుంది. పీతల కూర భలే చేసుకోవచ్చు అసలు. చిన్నవి చేపలు. ఈ టైగర్ ఫ్రాన్స్ చూడండి ఎంత ఉన్నాయి చేపలు. ఇంకో ఇదండి టైగర్ ఫ్రాన్స్, భలే ఉంటుందండి కూర. కోడిగుడ్లు, రొయ్యలు వేసుకుందంటే టేస్ట్ అదిరిపోద్ది అసలు. ఈ రొయ్య భలే రొయ్య, అది సముద్రం రొయ్య అండి అది. ఫ్రాన్స్ అండి ఇవన్నీ, ఫ్రాన్స్ చేపలు. అవి బాబోయ్ అన్నయ్య కొరమేలు కొట్టేస్తున్నాడు, భలే గీకేస్తున్నాడు చూడండి చేపని. భలే చేస్తారండి చేపలు. బాబోయ్ ఎలా తీసేస్తున్నాడు, భలే చేస్తాడు చేపలు. భలే కొడతాడు అసలు ముక్కలో, అది తిరిగిపోద్ది పులుసు పెట్టుకుంటే. చేపల పులుసు అండి, కొరమేలు పులుసా రాత్రి పెట్టుకుని పొద్దున్న తినాలండి, భలే ఉంటుందండి చేపల పులుసు. చూడండి ఎంత నీట్గా చేస్తున్నాడో చేపని, భలే చేస్తాడండి చేప. భలే టేస్ట్ ఉంటుందండి ఈ చేప. కొరమేలు కదండి, భలే ఉంటుంది చేప ఇది. ఇది ఎక్కడ అనుకుంటున్నారు మార్కెట్? జైంటు మార్కెట్, ఫిష్ మార్కెట్ అండి. మొత్తం భలే చేస్తాడు అంతా, భలే చేస్తాడు క్లీన్. లోపల మాంసం వేసం అన్నీ లాగేస్తాడండి. చూడండి ఇప్పుడు అదిగోటి ఆ ముక్కలు చూడండి అసలు. ఇప్పుడు కట్ చేసే ముక్కలు అదే కానీ ఫ్రై పెట్టుకొని సాయంత్రం ఒక బాటిల్ పెట్టుకొని తాగేమో, ఆ ఫ్రై ముక్క తిన్నామంటే భలే ఉంటుందండి అసలు. బాబోయ్ ఎంత భలే కొట్టేస్తున్నాడో ముక్కలు. ఫ్రై చేసుకోవాలి ఈ చేపని, భలే ఉంటుంది అసలు మందులోకి. తలకాయ ఇది అలాగే బాగుంటుంది. తలకాయ ఉంచండి, అలాగే ఉంచండి. దుద్దు కట్ చేయకండి, అలాగే ఉంచండి చేప. అది ఇది కూడా త్వరగా ఇంటికి వెళ్ళిపోయి ఫ్రై పెట్టేసుకున్నామండి. ఇంకా బొచ్చులు, రవ్వలు అన్ని చేపలు దొరికేస్తున్నాయండి ఇక్కడ అయితే ఈ జైంటు మార్కెట్లో. భలే ఉన్నాయండి చేపలు. చూడండి రవ్వ ఎలా బాగుందో చేప. రవ్వ చేపలు, బొచ్చులు అన్నీ భలే ఉంటాయి. ఇంకా కొరమేలు బతికిన లైఫ్ ఫిష్ అండి ఇది, భలే ఉంటుందండి అసలు ఈ చేప. బతికే ఉన్నాయండి చేపలు. రొయ్యలు చూడండి భలే
ఆ రొయ్యలు చూస్తుంటే ఫ్రై ఎట్టేసుకోవాలని ఉందండి. ఈ చేపలు చూడండి పెద్ద భలే ఏ చేపని తీసుకోవాలని ఉందండి. చూడండి ఎంత బాగున్నాయి చేపలు. నాటుకోళ్ళు కూడా దొరికేస్తాయండి లోపల చేపలతో పాటు ఇక్కడ జైంటు మార్కెట్లో. ఇంకొండి ఆంటీ గారు రొయ్యలు చూసేస్తున్నారు మొత్తం. రొయ్యలు కాదండి ఇవి మెత్తళ్ళు అండి. మెత్తళ్ళు భలే ఉంటుందండి. ఇది మెత్తల్లో ఫ్రై చేసుకోవాలండి. భలే ఉంటుందండి మెత్తళ్ళు. ఇవి చిన్న మెత్తళ్ళు అంటారు. చిన్న చిన్న చేపలు ఇవి మెత్తళ్ళు. ఇది పేరు భలే ఉంటుందండి అసలు ఫ్రై పెట్టుకుంటే. బాబా భలే ఉంటుందండి ఈ ఫ్రై. మెత్తళ్ళు ఫ్రై వీటిని మెత్తళ్ళు అంటారండి. బాబా ఫ్రై పెట్టేసుకోండి. ఆంటీ ఇక్కడ చూడండి ఆంటీలు రొయ్యలు తీసేస్తున్నారు అనుకోండి. అలా చేసుకోవాలండి రొయ్యలు. అది సాయంత్రం ఫ్రై పెట్టుకోవాలి. భలే ఉంటుందండి రొయ్యలు. అది చూస్తేనే రొయ్యలు చూడండి అలాగండి భలే ఉంటాయండి అలా రొయ్యలు. ఆ రొయ్యలు చూస్తేనే నోరు ఊరిపోద్దండి. ఎప్పుడెప్పుడు చేసుకొని ఎప్పుడెప్పుడు తినేయాలా అని. భలే ఉంటుందండి రొయ్యలు. ఆంటీ గారు చూడండి. ఈ ఆంటీ గారు కూడా రొయ్యలు భలే వచ్చేస్తున్నారు. ఇదండి ఇలాగే ఉంది మన జైంటు ఫిష్ మార్కెట్ అండి. ఇదంతా భలే ఉందండి మార్కెట్ అయితే, ఫిష్ మార్కెట్. ఇంకా ఇందులో చూడండి లైవ్ ఫిష్లు కొరమేలు. ఈ పెద్ద చేపలండి కొంచెం భలే ఉంటుందండి చేపలు. ఇవి పెద్ద చేపలండి కొరమేళ్ళు. ఈ బాబాయ్ ఎలా కమ్మేస్తున్నారు రొయ్యలు చూడండి చేపలు అందరూ. ఇంకోండి ఇవ్వండి గోదావరి చేపలు అంటే నేను హైదరాబాద్లో చూసిందంటే మియాపూర్ మంగళవారం మార్కెట్లోనే. ఈ బాబాయ్ ఒక్కొక్క చేప చూడండి ఎంత ఉందో. లైవ్ ఫిష్ అంటే ఇది బతుకున్న చేపలు ఇవి అయితే అన్నీ. బాబాయ్ ఎలా మెదులుతున్నాయి చూడండి. ఒక్కొక్క చేప చూడండి ఇందులో. భలే ఉంటుంది అసలు చేప. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి 4 కేజీలు 5 కేజీలు చేప అండి ఇది. గుండిదైతే ఒక 7 కేజీలు ఉంటుందేమండి చేప. బాబాయ్ ఎంత పెద్ద చేప అండి ఇది. చూడండి ఎలాగుందా ఈ బాబాయ్. లైవ్ అండి బతుకుంది అది చేప. ఇంకోండి లవ్ చేపలు అవి బాబాయ్ భలే ఉన్నాయండి చేపలు. అన్నీ బతుకునే ఉన్నాయి. చూడండి అలాగే అమ్మేస్తున్నారు డ్రమ్ములు వేసి. ఇంకోండి చూడండి కొరమేలు చూడండి ఎలాగ ఎగిరేస్తున్నాయి బాబాయ్ బతుకున్నాయి. అవి అలాగే అమ్మేస్తారండి చేపలు. మళ్ళీ అక్కడే చేసేసి మనకి చేపల మొక్కలు కొట్టేసి ఇచ్చేస్తారండి. మనం ఇంటికి తీసుకెళ్ళి నీట్గా ఫ్రై వండుకొని తినేయాలండి. ఫ్రై చేసుకొని చూడండి ఎలా ఉన్నాయి చేపలు. ఫేమస్ అండి ఇక్కడ మియాపూర్ మంగళవారం మార్కెట్లో. చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. మొత్తం అన్నీ దొరికేస్తాయండి ఈ మార్కెట్లో. ఈ మార్కెట్ చాలా పెద్దదండి. మియాపూర్ మంగళవారం ఒకరోజు ఆడతారు మార్కెట్. భలే ఉంటుందండి అసలు. ఏ రకం చేప కావాలన్నా ఆ చేపలు ఇక్కడ దొరికేస్తాయి మంగళవారం రోజండి. చూడండి ఆ పబ్లిక్ అది ఈ బాబోయ్ చేపల గురించి ఎంతమంది వచ్చేసారు చూడండి. అన్నీ చేపలు రొయ్యలు. ఇంకొంచెం చూడండి చిన్న చేప నుంచి ప్రతి రకమైన చేప దొరుకుతుందండి ఇక్కడ. సొరలు బెత్తులు రవ్వలు రొయ్యలు. చూడండి చిన్న చేప నుంచి మొత్తం అన్ని చేపలు దొరుకుతాయి. ఈ చేపలు
పీతలండి. అలా పీతలు కూడా చేసి ఇచ్చేస్తారు, లేదంటే మనం కూడా ఇంటికి తీసుకెళ్ళి చేసుకోవచ్చు పీతల్ని. చూడండి ఎలా ఉన్నాయి. ఇంకోండి ఎండు చేపలు, ఎండు రొయ్యలు. ఎప్పుడో ఊర్లో చూసాను కానీ హైదరాబాద్లో ఎక్కడ కనపడలేదు కదండి. మీ అప్పుడు మంగళవారం మార్కెట్లో కనపడ్డాయండి నాకు ఇవన్నీ. ఎండు చేపలు, ఎండు రొయ్యలు, బెత్తళ్ళు, మెత్తళ్ళు ఇవన్నీ ఉన్నాయండి మంగళవారం మార్కెట్లో. కొట్ల కింద వచ్చేస్తారండి జనం మంగళవారం రోజు వస్తే మాయాపూర్ మార్కెట్లోకి. ఎంతమంది వచ్చేస్తారు మొత్తం అందరం. చేపలు ఎందుకండి లైవ్ ఫిష్లు, బతుకున్న చేపలండి ఇవన్నీ. దొరకట్లేదు అబ్బాయికి. అవన్నీ చేప పట్టుకుందాం అనుకుంటే అసలు దొరకట్లేదు. చూడండి జారిపోతుంది అంతే చేప చేతిలోంచి. అదిగోండి పట్టుకున్నాడు వదిలేసాడు. అంగడి బతుకున్న చేప ఉంటుందండి, 4 కేజీలు ఉంటుందండి చేప. అది బాబోయ్ చూడండి. ఇంకోండి బొచ్చులు, రవ్వలు ఇవన్నీ కూడా చేప చేసేస్తున్నాడు. చూడండి మొక్కల పెద్ద మొక్కలే కొట్టేస్తున్నాడు. ఇది పులుసు పెట్టుకోవాలి, భలే ఉంటుంది చేప పులుసు. భలే కొట్టేసాడండి అన్నీ ఆ చేప. ఇంకోండి అక్కడే లైవ్ ఫిష్ అది అలా కొట్టేసాడు. చేసి చేపను అక్కడే చేసి ఇచ్చేస్తారండి చేప. ఇంకోండి బాబాయ్ భలే చేసేస్తున్నారండి వీళ్ళిద్దరు చేప. బ్లాగ్ వీడియో ఎలాగొచ్చిందో ప్లీజ్ లైక్లు, కామెంట్లు, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మళ్ళీ వచ్చేస్తానండి గోదావరి రోడ్ని. ఈ హైదరాబాద్లో ఇంకా ఎన్నెన్నో చూపిద్దాం అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.